ఈరోజు విమానమస్ తర్వాత ఇక్కడ సలీంనగర్ వాసులంతా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం. ఎందువలన అంటే ఇక్కడ మన సలీంనగర్ ప్రాంతంలో ఒక బార్ అండ్ రెస్టారెంట్ ప్రారంభం కాబోతుందని తెలిసినది. అందువలన ఇక్కడ మనకు బారు వద్దు అనే నినాదంతో మనమందరం ఇక్కడ ఏకం కావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతం, ఈ సలీంనగర్ ఒక చాలా సున్నితమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో చాలా వరకు నివాస గృహాలు ఉన్నాయి, చాలా వరకు హాస్పిటల్స్ ఉన్నాయి, కళాశాలలు ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, మిగతావి చాలా వరకు మసీదులు ఉన్నాయి, ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. అందువలన ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎలాంటి బార్లు రెస్టారెంట్లు తెరవలేదు. ముఖ్యంగా మేము ప్రభుత్వానితో కూడా మరియు అధికారులతో కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. మాకు ఇక్కడ ఈ సలీంనగర్లో బార్కి సంబంధించినటువంటి లైసెన్సును ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరాదు అని మా సలీంనగర్ తరఫుల వాసుల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఇంకొకటి విషయం ఏమిటంటే, ఈ నంద్యాలలో ఈ సర్కిల్ అంతా పెద్ద సర్కిల్ ఎక్కడా లేదు. ఈ సర్కిల్కి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనే ఒక పేరు రావడానికి కోసం మేము ఎంతో కృషి చేసి తీసుకున్నాము. అలాంటి చోట అంటే మౌలానా అంటే ఒక చాలా సున్నితమైన పేరు ఇది. ఆ ప్రాంతంలో ఇలాంటి అసాంఘిక వ్యాపారాలు చేయడం మనకు ఇష్టం లేదు. సో దీనివలన మనం మొత్తం అందరము ఖండిస్తున్నాం దీన్ని. ఇంకొక విషయం ఏమంటే, ఇక్కడ ఈ సలీంనగర్లో చాలా వరకు వ్యాపారస్తులు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళు చాలా దూర ప్రాంతాల నుంచి, మన చెన్నై అయితే ఏంటి, బెంగళూరు అయితే ఏంటి, హైదరాబాద్ ఏంటి, ఇలాంటి పెద్ద పెద్ద నగరాల నుంచి వీళ్ళు జర్నీ చేసి రాత్రి 1 గంటకి 2 గంటలకి ఇక్కడ బస్సులు దిగి వాళ్ళ ఇళ్ళకి వెళ్తుంటారు. అలాంటప్పుడు ఇక్కడ ఒక బార్ అనేది ఇక్కడ పడిందంటే, అక్కడ అంటే బార్లో లోపలికి వెళ్ళి తాగుతారు కరెక్టే, కానీ బయటకు వచ్చిన తర్వాత ఆ మనిషి ఏ పద్ధతిలో ఉంటాడో, ఏ విధంగా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఆ మైకంలో ఉండి అతను ఏం చేస్తాడో కూడా అతనికి తెలియదు. మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. ఈరోజు ఇలాంటివి ఎన్నో అగత్యాలు జరుగుతున్నాయి. ఆడవాళ్ళ మీద, చిన్న పిల్లల మీద ఇలాంటి చాలా వరకు అగత్యాలు జరుగుతున్నాయి. సో ఇక్కడ ఏమంటే, ఈ ప్రాంతంలో చాలా వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ప్రాంతంలో గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి, తర్వాత ఎన్నో వర్గాల వ్యాపారస్తులు ఉన్నారు. ఇక్కడ చాలామంది రావడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇంకొక విషయం ఏమంటే, ఈ బార్ అండ్ రెస్టారెంట్ ఎవరైతే పెట్టాలని అనుకున్న యజమానానికి ఒక సలీంనగర్ తరఫుల వాసుల నుంచి ఒక విన్నపం. మీరు చాలా పెద్దవారు, సొసైటీలో మంచి పేరు ఉన్నవారు, ఇలాంటి విషయాలలో ఎంతోమందికి మీరు సలహాలు ఇచ్చి ఉంటారు. మేము మా సలీంనగర్ వాసుల తరఫు నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఏమంటే, మీరు కూడా ఈ విషయం మీద కొద్దిగా ఆలోచించి ఈ బార్ని, ఈ విషయాన్ని మీరు వెనక్కి తీసుకొని, ఇక్కడ ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, అలాంటి వ్యాపారం మీరు కూడా ఏదో ఒకటి పెడితే మా తరఫు నుంచి అందరం కూడా దీన్ని మేము సహకరిస్తాము.